మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ తెలుగు నుండి 8వ తరగతి తెలుగు నుండి అండి చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్లతో మరి మీ ముందుకి 50 బిట్లతో రావడం జరిగిందండి. వీడియో నచ్చితే క్లియర్గా చెప్తున్నానండి, వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మరి ఇందులో 50 బిట్లతో ఉంటుందండి. ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది. వీలైనంత వరకు మీరు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. ట్రై చేయడం ద్వారా నేను చెప్పిన ఆన్సర్తో మీ ఆన్సర్ని మ్యాచ్ చేసుకోండి. మొత్తంగా 50కి ఎన్ని మార్కులు వచ్చాయో ఖచ్చితంగా ఆన్సర్ని అయితే పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. మరి ఇంకెందుకు లేటు, టాపిక్లకు వెళ్ళిపోదాం. ఆంధ్ర కీర్తిని, ఘనతను, సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకొని అభినందించేలా ఉద్దేశం కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? ఆంధ్ర వైభవం, మాతృభూమి, సందేశం, పయనం. ఆంధ్ర కీర్తిని ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి, ఆంధ్ర వైభవం అండి. రెండో బిట్ చూద్దామండి. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఈ ప్రక్రియలో కలదు: వ్యాసం, కథానిక, శతకం, గేయం. ఆన్సర్ ఆప్షన్ 2 గేయం. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం గేయం ప్రక్రియలో కలదు. మూడో బిట్ అండి. ఎవరి భుజబలం గురించి కవి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించాడు? ఎవరి భుజబలం గురించి? కర్ణుడు, భీముడు, బాలచంద్రుడు, బలరాముడు. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 బాలచంద్రుడు భుజబలం గురించి ఆంధ్ర వైభవం పాఠ్యాంశంలో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ అండి, నాలుగవది. తన కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసిన ఆంధ్రులు ఎవరు? అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, పైవారందరూ. ఆన్సర్ తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసిన ఆంధ్రులు పైవారందరూ అండి. అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు వీళ్ళందరూ కూడానండి. నెక్స్ట్ ఐదో బిట్ అండి. సరైన వాక్యాన్ని ఎంచుకోండి. ఏ గోదావరి, కృష్ణ, తుంగభద్ర, గంగ, కావేరి ఆంధ్ర రాష్ట్ర జీవనాడులు. బి గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి ఆంధ్ర రాష్ట్ర జీవనాడులు. ఆన్సర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్సర్ మరి రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 బి సరైందండి. ఇక్కడ గంగా అనేది ఇక్కడ మంది కాదండి. మరి ఆంధ్ర రాష్ట్ర యొక్క జీవనాడులు మనం చూసుకున్నట్లయితే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క జీవనాడులు అండి. నెక్స్ట్ ఆరో బిట్ చూద్దామండి. సరైనదో కాదో తెలపండి. ఏ హ్రస్వ అకారం ప్లస్ ఏదైనా అచ్చు అత్వసంధి. బి హ్రస్వ ఇకారం ఏదైనా అచ్చు ఇత్వసంధి. సి హ్రస్వ ఉకారం ఏదైనా అచ్చు ఉత్వసంధి. మరి ఆన్సర్ మనం చెక్ చేసుకున్నట్లయితే మరి రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిలు సరైనవండి. ఏబిసిలు సరైనవే. నెక్స్ట్ బిట్ అండి, ఏడవది. జతపరచండి. ఆంధ్ర వైభవం గేయం ఆధారంగా మనం జతపరచాలండి. ఏ తెలుగు పలుకులు తేనెలెలుకను, బి రాళ్ళు కరిగే, సి సొంపు కూర్చొని తెలుగు తల్లికి, భరతనాట్యపు భంగిమల్లో. ఇవి గేయం ఆధారంగా ఏ పదానికి ఏది మ్యాచింగ్ అన్నది మనం చూసుకోవాలండి. ఆన్సర్ ఆప్షన్ 1 A3 అండి. ఆన్సర్ ఆప్షన్ 1 A3 అంటే తెలుగు పలుకులు తేనెలెలుకను తిక్కనార్యుని కవితలోన. బి చూసుకున్నట్లయితే B1 అండి, రాళ్ళు కరిగే త్యాగరాయుని రాగసుధలో. C2 అండి, సొంపుగూర్చిన తెలుగు తల్లికి హంపి నగర శిల్ప సంపద. D4 అండి, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించిన తెలుగు పర్వము. చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇంపార్టెంట్ కాబట్టి మీకు తీసుకొని రావడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి బిట్లు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి మిత్రులకి ఈ వీడియో చేరుతుందండి. మరి యూట్యూబ్ నామ్స్ ప్రకారంగా ఎక్కువ లైక్స్ వచ్చినటువంటి వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. మరి తక్కువ లైక్స్, తక్కువ కామెంట్లు వచ్చినటువంటి వీడియో ఎంత కంటెంట్ బాగున్నా కూడా ఒక మూలన పడి ఉంటుందండి. మరి మీరిచ్చే మరి దీనికి క్రెడిట్ ఇస్తేనే ఎక్కువ మందికి మీలాంటి మిత్రులకి చేరుతుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. జతపరచండి. సేమ, ఆడు, పాడి, జాద. ఇక్కడ పదాలు చూడదామండి.
ఇవి సమానార్థక పదాలు, పర్యాయ పదాలు అండి ఇవి. చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. A3 సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. B4 ఆడు అంటే నర్తించు, చలించు, ఆడవారు. C1 అంటే పాడి, పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం. జాదా, జాడా అండి ఇది, సారీ సరిగ్గా పడలేదు. జాడా అంటే విధం, ఆచూకీ, దారి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 9వది. అన్నీ ఇలాగే ఉంటాయండి. జతపరచండి. ప్రకృతి వికృతులు అండి. ప్రకృతి వికృతులు. కవితలు, బృంగారం, సింహం, ప్రాంతం. వీటికి వికృతుల పదాలు చూద్దామండి. మరి 9వ దానికి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. మరి కవితలు, కైతలు, బృంగారం, బంగారం, మరి సింహం, సింగం, ప్రాంతం, పొంత. ఈ విధంగా మనం మ్యాచింగ్ చేయొచ్చండి ప్రకృతి వికృతులకు. నెక్స్ట్ అండి, మరి ఇక్కడ జతపరచండి. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పాడి పంటలు, 6 కోట్లు, అందున్నన్, కొరకొనకై ఇచ్చాడండి. ఇప్పుడు ఇది మనకి పాడి పంటలు ఉంది కాబట్టి ముందు ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ 2 A2 అండి. పాడియును, పంటయును ద్వంద్వ సమాసం అండి. అంటే రెండు పూర్వపదము, పరపదము రెండు కూడా సమాన ప్రధానం కలిగినటువంటి పదాలు కలిగిన సమాసమే ద్వంద్వ సమాసం అండి. B4 అంటే 6 అనే సంఖ్య గల నంబర్ ఉంది కాబట్టి 6 కోట్లలో సంఖ్యను తెలిపే సమాసం కాబట్టి ద్విగ సమాసం అండి. మరి C1 అందున్నన్ సప్తమి అండి. కొరకొనకాయ్ చతుర్థి. మరి డూమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతం చేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకొనకాయ్ చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. ఈ విధంగా మనం నోట్లో నాట్యం ఆడాలండి ఈ విభక్తులన్నీ కూడా. మరి ఇంకా తక్కువ రోజులో ఉందండి. ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఒక పాఠ్యం మొత్తాన్ని, ఒక టెక్స్ట్ బుక్ మొత్తాన్ని చదివినా కూడా 1-2 బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంత కష్టం మీ గురించి అని కష్టపడుతున్నాము. ఎక్కడైనా స్కిప్ చేస్తే మిస్ అవుతే మరలా మీకు మ్యాటర్ మిస్ అవుతుందనే ఉద్దేశంతోనే ఎక్కడ స్కిప్ చేయొద్దు అంటున్నామండి. తర్వాత మీ ఇష్టం. 11వదండి, మాతృభూమి పాఠ్యాంశం మూలం ఏది? మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 కథానిలయం. కథానిలయం. నెక్స్ట్ పెట్టండి, మాతృభూమి పాఠ్యభాగ రచయిత ఎవరు? మాతృభూమి పాఠ్యభాగ రచయిత పవని నిర్మల ప్రభావతి. పవని నిర్మల ప్రభావతి గారండి. నెక్స్ట్ పెట్టండి 13వది, పవని నిర్మల ప్రభావతి గారు రచించిన నవలలను గుర్తించండి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 రాలిన పూలు. రాలిన పూలు. 14వదండి, వీళ్ళ కాకపోతే మరెవరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. ఈ మాటలను మాతృభూమి పాఠ్యాంశంలో అన్నది ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 వీర తండ్రి రోసయ్య అన్నారండి. వీర తండ్రి రోసయ్య అన్నారు. నెక్స్ట్ పెట్టండి, అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ, దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడు అవుతాడని మనం ఎవరూ ఊహించలేదు. ఈ మాటలు మాతృభూమి పాఠ్యాంశంలో పలికినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రాజారావు అండి. రాజారావు. చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. లోతుగా ఉంటాయి. మీ యొక్క ప్రజ్ఞను, మీ యొక్క తెలివితేటలు వెలికి తీసేదా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయితేనే మనకి వీడియోలోకి వస్తున్నాయండి. మరి మిత్రులు గమనించి వీడియోని అయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నామండి. నెక్స్ట్ 16 పెట్టండి, ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఇక్కడ ఉపమేయం పోల్చబడే పదం, ఉపమానం పోలిక కొరకు తెచ్చుకునే పదము, ఉపమేయం పోలిక కొరకు తెచ్చుకునే పదము, డి ఉపమానం పోల్చబడే పదం. వీటిలో ఏది సరైనది అన్నది మనం గుర్తించాలి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఏ మరియు బి సరైనవండి. ఉపమేయం అంటే పోల్చబడే పదము, ఉపమానం అంటే పోలిక కొరకు తెచ్చుకునే పదము. ఓకేనండి. 17 చూద్దామండి. మాతృభూమి పాఠ్యాంశం ఆధారంగా జతపరచండి.
పద్మజ రామారావు చంద్రమ్మ రోషయ్య సైన్యంలో చేరాలనుకున్నది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. పద్మజ రామారావు కొడుకు సుధీర్ అండి. చంద్రమ్మ రోషయ్య కొడుకు వీర. సైన్యంలో చేరాలనుకున్నది సుధీర్ వీర అండి. నెక్స్ట్ 18వ బిట్టు, ఈ క్రింది వాటిని జతపరచండి. పర్యాయ పదాలండి. క్రింది వాటిని జతపరచండి. ఏ జీతం, బి దేశం, సి యుద్ధం, డి కుమారుడు. ఇక్కడ పర్యాయ పదాలను మనం చూడాలి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. మరి మీకు చివరిగా 50 బిట్లకు గాను ఎన్ని ఆన్సర్లు కరెక్ట్గా చేయగలుగుతున్నారు అనేది తప్పనిసరిగా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దండి. మరి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. జీతం అంటే వేతనం, భృతి. దేశము అంటే రాజ్యము, సీమ. యుద్ధం అంటే పోరు, రణం. కుమారుడు అంటే పుత్రుడు, సుతుడు. నెక్స్ట్ చూద్దామండి 19 బిట్టు. లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించే ఉద్దేశం కలగా పాఠ్యాంశం ఏది? మళ్ళీ చెప్తున్నానండి. లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏది? ఆన్సర్ నైతిక విలువలు ఉంటే మనకి ఖచ్చితంగా శతకాలండి. ఆన్సర్ ఆప్షన్ 1 శతక సౌరభం. 20వ బిట్ అండి. మిత్ర సాహస్రి పేరిట శతకాన్ని రాసినది ఎవరు? మరి ఆన్సర్ చెప్పేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 కొండూరు వీర రాఘవాచార్యులు. కొండూరు వీర రాఘవాచార్యులు. నెక్స్ట్ బిట్ అండి. గంట కాలము గడిచిన గతమనంద్రు గతము గతమే కానదిని ఎట్లు కలిసి రాదు. గంట కాలము వృధాగాక గడపకివు, విద్య నేర్చుకో బ్రతికనంత వెలిగిపోవు. ఈ పద్యము ఏ శతకములోనిది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా శతకములోదండి. విద్య నేర్చుకో విద్యా శతకములోదండి. నెక్స్ట్ బిట్ అండి. ఒరులపై శత్రుత్వం ఉంచకుండి నిజాలు సువాసనలు నిత్యముండినట్లు పద్య రచయిత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి పద్య రచయితలు ఈ పద్యాన్ని ఎవరు రచించారు అన్నది ఇలాంటి ఇంపార్టెంట్. మనం టెక్స్ట్ బుక్ అంతా చదువుతాం, కానీ ఈ పద్యము ఏ శతకంలోది, ఎవరు రచించారన్నది మనం గుర్తుపట్టకపోతే మరి మూల్యం అయితే చెల్లించుకోవాలండి. అనవసరంగా ఒక మార్క్ అనేది చేతిలోంచి చేజారిపోతుంది. ప్రతి మార్కు కూడా ఎంత కీలకం అంటే ఒక అర మార్కులో మీ యొక్క జాబ్ పోయినా ఆశ్చర్యపోకర్లేదండి. అంటే ప్రతి అర మార్కు కూడా మీ యొక్క మార్గాన్ని డైరెక్షన్ చేసేదండి, నిర్దేశించేదే. కాబట్టి ప్రతి అర మార్కు, ప్రతి క్షణము కూడా ఇంపార్టెంట్గా మీరు ఈ 45 రోజులు, అలాగే తర్వాత వచ్చే డిఎస్సికి వచ్చే 3 నెలలు చాలా చాలా కీలకమైనవండి. ఇది మీ భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును, అదేవిధంగా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని రెట్టింపు చేసేదిగా, వాళ్ళ యొక్క ఆయుష్ని పెంచేదిగా ఉంటుందండి. మరి మీరు జాబ్ సంపాదిస్తే మీ తల్లిదండ్రుల యొక్క గర్వంగా మీ ఊరిలో తల ఎత్తుకొని తిరుగుతూ నా కొడుకు ఈ విధంగా జాబ్ సంపాదించాడని చాలా గర్వంగా చెప్పుకుంటారు. మీ ఊరు వాళ్ళు కూడా పలానా వాళ్ళ కొడుకు జాబ్ సంపాదించాడు, పలానా వాళ్ళ కూతురు జాబ్ సంపాదించిందని చాలా మీ కుటుంబం గురించి చాలా ఉన్నతంగా మాట్లాడుకుంటారు. అటువంటి అమూల్యమైనటువంటి క్షణాలని మీ కుటుంబ సభ్యులకు అందించండి. మరి అలాంటప్పుడు మాత్రమే మీరు మంచి ఈ 5 సంవత్సరాల నిరీక్షణకు ఒక చివరి డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. మరి మిత్రులు ఎక్కడ మిస్ అవ్వకండి. ఇలాంటి పద్య రచయితలు ఎవరన్నది ఎక్కడ మిస్ అవ్వద్దండి. ఆన్సర్ చెప్పేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 గుండ్లపల్లి నరసమ్మ. గుండ్లపల్లి నరసమ్మ. మరి 23వది చూద్దామండి. జతపరచండి. జనని జనకుల నెనుగని పెంచిన గంట కాలము గడిచిన గతమునందురు కనక విశాల చేల భవకానన సాతకుటాధర నిండు విస్తరాకు నిశ్చలంబుగా నుండి ఏమీ లేని. సో ఇవన్నీ కూడా ఏ లైను ఏ శతకంలోదే అనేది జతపరచమంటుంటాడండి. టఫ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి.
అంటే జనని జనకుల నినుగని పెంచిన విద్యార్థి శతకములోది. గంట కాలము గడిచిన గతమునందు విద్యా శతకము. కనక విశాల చేల దాసరథి శతకము. నిండు విస్తురాకు నిశ్చలముగా నుండు అది మనుల మూట శతకంలోనిది. ఇక్కడ మనుల మూట శతకాన్ని రచించింది ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మనుల మూట శతకాన్ని రచించింది ఎవరు? నెక్స్ట్ అండి 24వది, ఇక్కడ జతపరచండి. చాలము, సూనృతము, ఔదల, అనిశము వీటిని జతపరచాలండి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను అండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి 24వ దానికి. మరి చాలము అంటే వస్త్రము, సూనృతము అంటే ప్రియము సత్యము, ఔదల అంటే శిరస్సు, అనిశము అంటే నిమిషము కానిది ఎల్లప్పుడూ అని అర్థం అండి. సో ఇక్కడ ఈ యొక్క జతపరచడం కూడా ఎట్ టైం 4 బిట్లు మీకు కవర్ చేస్తూ రాయడం జరిగిందండి. నెక్స్ట్ అండి 25వది, దేశంలో ప్రాచీన కట్టడాలు, సంస్కృతులు, సాంప్రదాయాలను తెలియపరుస్తూ వాటిని రక్షించుకోవలసినటువంటి ఆవశ్యకతను తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏది? ప్రాచీన కట్టడాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు. మరి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 నా యాత్ర. 26వదండి, నా యాత్ర పాఠ్యాంశంలో రచయిత రైలులో ప్రయాణించేటప్పుడు గూడూరు, ఎన్నూరు దగ్గర గమనించినవి ఏంటి? గూడూరు, ఎన్నూరు దగ్గర గమనించినవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సరుగుడు తోటలు, ఉప్పుమళ్ళు, చిన్న చిన్న నదులు ఇవన్నిటిని కూడా గమనించడం జరిగిందండి రచయిత. 27వ చూద్దామండి, గంగా స్నానఘట్టం దర్శనం ఏ పర్వతాలలో బులుసు వెంకట రమణయ్య చేసుకున్నానని తెలియజేశాడు? ఆన్సర్ ఆప్షన్ 3 హిమాలయ పర్వతాలలో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితేనే మన ముందుకు రావడం జరుగుతుందండి, మిత్రులు గమనించండి. నెక్స్ట్ అండి, బొజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో నా యాత్ర పాఠ్యభాగంలో పాఠాంత అంశముగా ఇవ్వబడ్డ కథ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా యాత్ర పాఠ్యం వెనకాల ఇచ్చినటువంటి పాఠాంత అంశముగా ఇవ్వబడిన కథ పేరు ఏం పేరు అని అడుగుతుండండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 4 నిదానమే ప్రధానము. 29వదండి, జతపరచండి. ఆదర్శ నగరం, ముంతాజ్ బేగం, కుతుబ్ మినార్, హిమాలయాలు. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను అండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఆదర్శ నగరం సేవాగ్రామ్, ముంతాజ్ బేగం తాజ్మహల్, కుతుబ్ మినార్ ఢిల్లీ, హిమాలయాలు హరిద్వార్. నెక్స్ట్ 30 చూద్దామండి. ఇక్కడ జతపరచాలు అర్థాలండి. జతపరచడం గురించి తర్ఫీదు, ఛత్రం, నారి, శ్రేణి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏ తర్ఫీదు అంటే శిక్షణ, ఛత్రం అంటే గొడుగు, నారి అంటే స్త్రీ, శ్రేణి అంటే వరుస. ఇదండి ఎట్ టైం ఒక బిట్లోనే 4 అర్థాలని మనం కవర్ చేస్తూ ఇవ్వడం జరిగిందండి. 31వది, సందేశం పాఠ్యభాగం ఈ ప్రక్రియలో కలదు. సందేశం పాఠ్యభాగం ఈ ప్రక్రియలో కలదు. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. కథానిక, ఖండకావ్యమ, యాత్రా చరిత్ర, వ్యాసమ. ఆన్సర్ ఆప్షన్ 2 ఖండకావ్యం. మరి సందేశం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? కొండపూడి లక్ష్మీనారాయణ, గుర్రం జాషువా, బులుసు వెంకట రమణయ్య గారా, పవన నిర్మల ప్రభావతి. మరి సందేశం ఆన్సర్ ఆప్షన్ 2 గుర్రం జాషువా. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, మాతృభూమి. మరి కొండపూడి లక్ష్మీనారాయణ రచించినటువంటి పాఠ్యాంశం ఏది? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. అంటే ఇలా ఎందుకు కామెంట్ చేయమంటున్నానంటే, మీరు అలా లిజనింగ్గా ఉంటుంటే మీరు
యాక్టివ్ లిజనర్స్ కాదండి, పాసివ్ లిజనర్స్. మధ్య మధ్యలో యాక్టివ్గా ఈ క్వశ్చన్స్ అడుగుతుంటే దానికి ఆన్సర్ చేస్తుంటే మీరు యాక్టివేట్ పొందుతుంటారు. అంటే కొద్దిసేపు చూసిన తర్వాత మీరు అలా పాసివ్గా అయిపోయే అవకాశం ఉంటుంది. అందు గురించనే ఒక్కొక్క 10 బిట్లకి మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నాను. అంటే నేను చెప్పిన అంశాలని వేగంగా రీక్యాప్చులేట్ చేసుకుంటూ మరలా నేను అడిగే క్వశ్చన్ కూడా మరలా మీరు వెంటనే ఆన్సర్ చేస్తుంటే మీరు యాక్టివ్ లిజనర్స్గా ఉంటారనే ఉద్దేశం తప్ప మరొకటి కాదండి. ఓకేనండి. 33దండి, ప్రాపకము. ప్రాపకము అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఆదరణ. ప్రాపకము అంటే ఆదరణ. 34దండి, కట్టు మామయ్య గోరు ఒడికట్టు రైతన్న బిడ్డ ఈ జానపద గేయాన్ని సేకరించినది ఎవరు? అనే జానపద గేయాన్ని సేకరించినది ఎవరు? మరి గంగాధరం గారా, తంగిరాల వెంకట సుబ్బారావు గారా, ఆమల్ల దిన్నె గోపినాథ్ గారా, కొనకల్ల వెంకటరత్నం గారు? మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 గోపినాథ్ గారండి. ఆమల్ల దిన్నె గోపినాథ్ గారండి. 35 బిట్ చూద్దామండి. జతపరచండి. సందులండి. క్షుదానల భరతోర్వర వానికెరుక చేరియున్న. ఇక్కడ ఎట్ టైం 4 బిట్లని కవర్ చేయడం జరుగుతుందండి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేసేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, క్షుదానల. క్షుధ ప్లస్ ఆనల, క్షుదానల. ఇక్కడ దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘంది. మరి భరతోర్వర, భరత ప్లస్ ఓర్వర, భరతో, ఏవో ఆర్ల గుణాలు అంటారు, గుణసంధి అండి. వానికి ప్లస్ ఎరుక, వానికే, వానికెరుక, వానికి కి అంటే ఇకారానికి అచ్చు పరమైంది కాబట్టి ఎత్వసంధి అండి. చేరియున్న, చేరియున్న. ఇక్కడ యకారం అనేది యా అనేది ఆగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి అండి. ఓకేనండి. మరి 36దండి, వలస వెళ్ళే సన్నకారు రైతులు రైతు కూలీల జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పయనం. పయనం. ఆన్సర్ అయితే పయనం అండి. 37ది, మరి జతపరచండి. పయనం పాఠ్యాంశం పాత్రల ఆధారంగా జతపరచడం అయితే చేయాలండి మనము. ఇక్కడ వెంకటస్వామి ఏంటి, పాపంపల్లి, కంపెల కొట్టాలు, నారాయణ, వెంకటలక్ష్మి, ఇవన్నీ కూడా మనం మ్యాచింగ్ అయితే చేయాలండి. ఇక్కడ పయనం పాఠ్యాంశం పాత్రల ఆధారంగా అండి. ఆన్సర్ ఆప్షన్ 1 మరి A1 అండి. వెంకటస్వామి గంగన్న మిత్రుడు వెంకటస్వామి. పాపంపల్లి గంగన్న స్వగ్రామం. కంపెల కొట్టాల రామయ్య రామప్ప స్వగ్రామం. నారాయణ వెంకటలక్ష్మి గంగన్న కొడుకు కోడలు అండి. మరి ఈ చివరిదైతే మనకు తెలుస్తుంది. దాని ఆధారంగా ఈ రెండింటిని ఆప్షన్లు ఎంచుకోవచ్చు. మరి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. మరి A2 పెట్టం కదండి, మరి వెంకటస్వామి గంగన్న స్వగ్రామం పెట్టం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 అనేది ఈజీగా పెట్టచ్చండి. మరి 38 అండి. ఈ విధంగా మనము ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో ఏరుకుంటూ వెళ్ళిపోవాలండి ఆప్షన్స్ని. అప్పుడే మనము మంచి మార్కులు అయితే గెయిన్ చేయగలం. 38ది జతపరచండి. ఇక్కడ ఆశీర్వాదక వాక్యము, అనుమత్యార్థక వాక్యము, నిషేధార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యాలను మనము గుర్తుపెట్టాలండి. గిరి ఎక్కడున్నావు అనేది మనకి ఇక్కడ ప్రశ్నార్థక వాక్యము. మీరు ఉత్తీర్ణులు అవుదురు కాక అంటే ఆశీర్వాద వాక్యం అండి. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అంటే అనుమత్యార్థక వాక్యము. సిగ్గుపడుతూ నా ముందు వద్దు అన్నాడు కాబట్టి నిషేధార్థక వాక్యం అండి. 38ది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. మరి 39ది అండి, మిత్రులు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఎందు గురించి అంటే ఒక బిట్లోనే 3-4 బిట్లు కలిసి వచ్చేలా మనకి డిజైన్ చేయడం జరిగిందండి. కాబట్టి మిత్రులు అయితే లైక్ చేస్తే ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి. మరి 39ది జతపరచండి అండి. ఇక్కడ ఛేదార్థకము, సత్రార్థకము, క్వార్థకము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి చాలామందికి గుర్తుండదు అంటుంటారండి. మరి ఈజీగా ఏ విధంగా గుర్తుండాలనేది చెప్తుంటాను. మరి క్వార్థం అనే దానిలో 2 అక్షరాలు ఉన్నాయండి. ఇక్కడ క్వార్థకము అని ఇచ్చాడు కాబట్టి, కానీ యాక్చువల్గా మనం క్వార్థం అని రాస్తామండి. అంటే 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి భూతకాలం అండి. ఓకేనండి. క్వార్థకము. శత్రువు, సత్రార్థకము.
శత్రువు అన్నవాడు వర్తమానంలోనే ఉంటాడండి. మరి భవిష్యత్తులో శత్రువు అన్నవాడు మనకు తెలియదు కాబట్టి శత్రువు అన్నవాడు వర్తమానంలో ఉంటాడు కాబట్టి వర్తమాన కాలంలో అసమాపక క్రియ సప్తార్థకం అండి. చేస్తే వంట మీరు బాగా చదివితే, చేస్తే డిఎస్సిలో బాగా అటెంప్ట్ చేస్తే జాబ్ వస్తుంది. సో ఈ విధంగా చేస్తే అన్నది భవిష్యత్ కాల అసమాపక క్రియ చేదార్థకం అండి. ఓకేనండి, ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చండి. నెక్స్ట్ 41 అండి, చైతన్యమూర్తులు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. వ్యాసమ, గేయమ, కథానిక, ఖండకావ్యమ. మరి ఆన్సర్ చైతన్యమూర్తులు. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాసము. వ్యాసము. 41వదండి, గోపాలకుడిగా పనిచేస్తూ ఏ కొండ గుహలో వీరబ్రహ్మం అంటే పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేవారు. గోపాలకుడిగా పనిచేస్తూ ఏ కొండ గుహలో కాలజ్ఞానం రాసేవారు. ఆన్సర్ మరి ఆన్సర్ ఆప్షన్ 1 రవ్వలకొండ గుహలో. రవ్వలకొండ గుహలో. 42వదండి, జానపద సాహిత్య సేకరణ కోసం తన సంపాదించినదంతా దారబోసినటువంటి జానపద సాహిత్య జ్యోతి ఎవరు? బిరుదురాజు రామరాజా, తంగిరాల వెంకట సుబ్బారావ, నేదునూరి గంగాధరమ, గొడవర్తి భాస్కర్ రావా. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 నేదునూరి గంగాధరం. జానపద కోసం తన సంపాదన అంతా దారపోసినటువంటి వ్యక్తి నేదునూరి గంగాధరం. 43వదండి, జతపరచండి. ఆన్సర్ని అయితే డైరెక్ట్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 43వది ఆన్సర్ ఆప్షన్ 2. A5 అండి, అంటే సంఘ సంస్కర్త తత్వవాది వీరబ్రహ్మం. B4 జానపద బ్రహ్మ అంటే నేదునూరు గంగాధరం. C3 మేటి చిత్రకారుడు అంటే వడ్డాది పాపయ్య. D2 తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. E1 కార్టూన్ స్వేచ్ఛా విహంగం రాగతి పండరి. అరే 44వదండి, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాటలో సిరివెన్నెల మనిషిని వేటిని సైన్యంగా పేర్కొన్నారు? ఆన్సర్ దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా బలము ఏదిరా. పైవన్నీ అండి, పైవన్నీ. సిరివెన్నెల గారు అద్భుతంగా రాశారండి. మరి మీరు ఒక్కసారి 10 సార్లు చదవండి. ఒకసారి సిరివెన్నెల రాసినటువంటి ఎప్పుడు ఒప్పుకోవద్దరా ఓటమనే ఆ గేయాన్ని మీరు ఒక్కసారి 10 సార్లు చదవండి. అప్పుడు మీ నరాన కూడా పౌరుషం పరిగెట్టి డిఎస్సి మీద ఉరకలేస్తారండి ఖచ్చితంగా. అందులో రక్తం మరిగేటటువంటి పదాల కూర్పు అయితే ఉందండి. ఒకసారి సిరివెన్నెల శాస్త్రి గారి ఆ పద్యాన్ని, ఆ పాటని ఒకసారి పాడండి, 10 సార్లు పాడండి. ఓకేనండి. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగడుగునా, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. పై పంక్తుల ఆధారంగా సరైన వాక్యాలను గుర్తించండి. పై పాటలోని పంక్తులు మనిషి జీవితంలో జరిగే ఒడిదొడుకులు సహజమే అని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని తెలుపుతున్నాయి. రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మరి ఆన్సర్ A మరియు B కూడా సరైనవండి. చూడండి ఏ విధంగా రాశాడో. మరి ఇవి చూస్తుంటే మనకి ఉప్పొంగుతుందో చూడండి. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగడుగునా, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకంటే నిత్య ఘర్షణ. మరి నీ బ్రతుకంటే నిత్య ఘర్షణగా ఉందా లేదా 5 సంవత్సరాల నుంచి? మరి దీనిలో నువ్వు నీరసించి నిలిచిపోతావా? అప్పుడు నిమిషమైన నీది కాదు, నిలిచిపోతే నీది ఇంకా నిమిషం అనేది నీది రాదు కదండి. కాబట్టి మరి ఈ నిత్య ఘర్షణలో నువ్వు ఏ విధంగా ఉంటావు? ఆ విధంగా ఉండిపోతావా? నీరసించి నిలిచిపోతావా, లేదంటే పరిగెడుతుంటావా అన్నది మరి ఆ పద్యాన్ని ఒకసారి పాడి చూడండి. మీరు పరిగెడతారా, కూర్చుంటారా, పాకుతూ పోతారనేది మీకే తెలుస్తుందండి. 46వదండి, నాటి చదువు పాఠ్యభాగం ఎందులో నుండి గ్రహించబడ్డది? నాటి చదువు పాఠ్యభాగం ఎందులో నుండి గ్రహించబడింది? ఆన్సర్
ఆప్షన్ 1 మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. 47దండి, కలలే కదా అందమైన భౌతిక పునాదులు. రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. ఈ గజల్ రచయిత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 4 పైడి తెరేస్ బాబు. పైడి తెరేస్ బాబు. 48దండి, భువన విజయం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో గలదు? భువన విజయం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో గలదు? ఆన్సర్ ఆప్షన్ 1 సాహితీ రూపకం. సాహితీ రూపకం. 49దండి, ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అతిథి మర్యాద. అతిథి మర్యాద. వీడియో చివరికి వస్తామండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు దయచేసి లైక్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతోనే మీ ముందుకు రావడం జరిగిందండి. మరి ఎక్కడ తప్పనిసరిగా లైక్ చేస్తేనే మీలాంటి మిత్రులకు యూజ్ అవుతుందండి. లాస్ట్ బిట్ అండి, పలు రాష్ట్రాల నాట్య రీతులను గురించి కళాకారుల కృషిని తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏది? మరి ఇది ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.